హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ అయింది కదా యాక్చువల్లీ వీడియోస్ చేసి, బికాస్ కొంచెం కొత్త అడ్మిషన్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట స్కూల్లో. సో దానికోసం నేను కొత్త స్టాఫ్ని హైర్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి కాబట్టి వాళ్ళతో ఉండాలి. సో అందుకని ఇంకా పైకి వచ్చి నేను వీడియోస్ చేయలేకపోయాను అనమాట. సో అది కాకుండా ఇంకా మా హౌస్ హెల్ప్ కూడా ఒక 2 రోజులు హ్యాండ్ ఇచ్చిండే. సో అది ఇది పాప ఇవన్నీ మేనేజ్ చేసుకునేసరికి కొంచెం యూనో బ్యాలెన్స్ అవ్వలేదనమాట. సో అందుకని చేయలేదు ఇన్ని డేస్. అండ్ చలో ఇప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఉందామని ఫిక్స్ అయినా. సో చూద్దాం. అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్ యాక్చువల్లీ. సో ఇవాళ వచ్చేసి ఐ వాంటెడ్ టు షేర్ హౌ దిస్ ప్లే స్కూల్ అనే థింగ్ స్టార్ట్ అయింది అనేసి. సో బేసికలీ స్టార్టింగ్ ఏంటి అంటే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎంబీఏ కంప్లీట్ చేశాను అనమాట. సో ఎంబీఏ కంప్లీట్ చేశాక ఐ ల్యాండెడ్ ఇన్ టు దిస్ జాబ్. సో ఐ యూస్ టు నేను డెలాయిట్లో వర్క్ చేస్తుండే. సో ఎవరికైనా బిగ్ 4 ఫర్మ్స్లో వర్క్ చేయాలని ఇట్ విల్ బీ ఫ్యాంటసైజ్ చేసి ఉంటాం కదా మనం అందరం బేసికలీ. ఎందుకంటే అక్కడ వర్క్ కల్చర్ కానీ లేదంటే పర్క్స్ మనకొచ్చే శాలరీ అయినా సరే, మనకొచ్చే ఇంక్రిమెంట్స్ అయినా, లేదంటే గిఫ్ట్స్ అయినా, ఏదైనా సరే బోనస్ ఆర్ఎల్స్ ఏమంటారు మనకు కెరీర్ గ్రోత్ ఇవన్నీ చాలా డిఫరెన్స్ ఉంటాయన్నమాట. వెన్ ఎవరైనా ఇప్పుడు మనం వేరే దానికి అప్లై చేసినాం అనుకోండి, రెజ్యూమ్లో బిగ్ 4 ఫర్మ్స్ నుంచి ఒక ఏదైనా నేమ్ ఉందనుకోండి, అండ్ వేరేది ఏదైనా నార్మల్ నేమ్ ఉంటే మన దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని ఎవరైనా కూడా బిగ్ 4 ఫర్మ్స్లో ఏదైనా ఉంటే బాగుంటుందని ఫీల్ అవుతారనమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ గాట్ ఇన్ టు దాట్ అనమాట. ఫస్ట్ నేను వర్క్ చేద్దాం అనుకున్నా, బట్ లేటర్ వచ్చింది. సో ఆపర్చునిటీ ఎందుకు మిస్ చేసుకోవాలి అన్నట్టు ఐ గాట్ ఇన్ టు ఇట్. సో అట్లా ఐ యూస్ టు వర్క్ యాజ్ ఈఎంఓ అంటే ఎంగేజ్మెంట్ మేనేజ్మెంట్ అనమాట. సో ఏంటి అంటే బేసికలీ క్లయింట్స్కి అండ్ మేనేజర్స్కి ఐ ఆమ్ ద మిడిల్ పర్సన్ అనమాట. సో కమ్యూనికేషన్స్కి అయినా, లేదంటే ఏదైనా వర్క్ ఆన్ బోర్డింగ్ అయినా, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. దాంట్లో ఎక్స్ప్లెనేషన్ నీడెడ్ ఉంటుంది క్లయింట్స్కి. సో వీ నీడ్ టు టెల్ దెమ్ హౌ వీ ఫంక్షన్. లేదంటే ఐ ఆల్సో యూస్ టు టేక్ ఏమంటారు ఫినాన్షియల్ థింగ్స్ అనమాట. బేసికలీ క్లయింట్ ఫినాన్షియల్ థింగ్స్ అన్ని ఐ యూస్ టు మేనేజ్. సో దట్ ఈస్ అన్ ఈఎంఓ అంటే బేసికలీ క్లయింట్కి అండ్ మేనేజర్కి మధ్యలో ఉండి మేనేజ్ చేసే వాళ్ళని ఈఎంఓ అంటారనమాట. ఎంగేజ్మెంట్ మేనేజ్మెంట్. సో బేసికలీ క్లయింట్స్ని మేనేజ్ చేయడం అనమాట. సో అది ఐ యూస్ టు డూ ఫర్ ఈమెఆర్ రీజియన్. సో ఐ వాస్ వెరీ కంఫర్టబుల్ విత్ మై జాబ్ అనమాట. ఎందుకంటే మా సీనియర్స్ అయినా సరే, లేకపోతే మేనేజర్ వాళ్ళైనా, అండ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద ఆఫీస్ వాళ్ళు మనకి రెస్పాండ్ అయ్యే విధానం అయినా సరే, లేదంటే మనకు వచ్చే పర్క్స్, శాలరీ ఇంక్రిమెంట్స్, ఇవన్నీ మ్యాటర్ చేస్తాయి. బేసికలీ మనకు ఓన్లీ ఒకటే మ్యాటర్ అవ్వదు కదా. సో అప్పుడు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంటుండే. సో ఇవన్నీ కలిపి ఐ వాజ్ ఇన్ వెరీ మచ్ కంఫర్టబుల్ జోన్లో ఉంటుండే నేను. సో ఐ డోంట్ వాంట్ టు లీవ్ దట్ జాబ్ యాక్చువల్లీ. బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఐ విల్ తర్వాత చెప్తాను నేను ఆ సిచ్యువేషన్స్ ఏంటి అనేది కూడా. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఐ హ్యావ్ టు ఆపేయాల్సి వచ్చింది జాబ్. సో నేను పేపర్స్ పెట్టేసిన అనమాట. పేపర్స్ పెట్టేసిన ఇన్ సెన్స్ రిజైన్ చేసిన. సో రిజైన్ చేసి ఐ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవ్రీథింగ్ అంతా యూటర్న్ లాగా అయిపోయింది అనమాట. యూటర్న్ అంటే నేను ఎప్పుడు హడావిడిగా అది ఇది వర్క్ అట్లా ఉండే టైప్ నుంచి ఇంకేం వర్క్ లేదు కదా ఇప్పుడు. బేసికలీ నేను అప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటుండే అనమాట మేమందరం. సో ఇంకప్పుడు నాకు అసలు ఇంకేం వర్క్ ఉండకపోతుండే కదా. బేసికలీ నేను ఏం చేయకపోతుండే, చేయనిచ్చేది కదా బేసికలీ మా అమ్మ. అండ్ ఓన్లీ తినడం, ఫోన్ స్క్రోల్ చేయడం, నా పాపను చూసుకోవడం, ఇవే ఉంటుండే. సో ఐ వాస్ బోర్డ్. ఎందుకంటే ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు ఆపేసి ఉంటే వాళ్ళకి అర్థమై ఉంటుంది. నేను ఇంతకుముందు కాలేజ్లో ఉండే. సో ఆల్వేస్ హరీ బరీ దానిలో నుంచి కామ్ సైలెంట్గా ఏం వర్క్ లేకుండా ఉండే ఎన్విరాన్మెంట్లో మనం ఉండలేం బేసికలీ. సో అట్లా అనమాట. ఆ తర్వాత ఇంకా జాబ్ వస్తే అసలు మనకి నాకైతే 11 to 8 షిఫ్ట్ అనమాట. సో 11 to 8 షిఫ్ట్ కాబట్టి మార్నింగ్ అంటే ఇంకా కాకపోతే నా వర్క్ అనేది మై వర్క్ బేస్డ్ ఆన్ డెడ్లైన్స్ ఉంటాయన్నమాట. నేను ఇచ్చిన వర్క్ని ఈ టైం వరకు కంప్లీట్ చేయాలి. సో యూస్ టు కంప్లీట్ బిఫోర్ టైం అండ్ చిల్ అవుతుండే నేను మంచిగా. సో అట్లా ఉండే సిచ్యువేషన్ నుంచి ఏం వర్క్ రేపు ఏం చేయాలి అనే ఆలోచనలోకి వచ్చాను అనమాట. సో అట్లా ఐఎమ్ నాట్ ఓకే విత్ దాట్ థింగ్. ప్రొడక్టివిటీ లేకుండా ఉండడం ఎందుకు అన్నట్టు. దెన్ అసలు నేను జాబ్ వద్దనుకున్నాను అనమాట బేసికలీ. సో జాబ్ ఇంకా నా ఆప్షన్లోనే లేదు ఫస్ట్లీ. సో జాబ్ వద్దనుకున్నాక వాట్ కెన్ ఐ డూ అన్నట్టు ఆలోచిస్తే ఐ థాట్ ఆఫ్ బిజినెస్ అనమాట. సో బిజినెస్ అని ఆలోచించడమే ఒక టాస్క్. అది ఏమంటారు ఒక 10% టాస్క్ అనుకోండి. ఏం బిజినెస్ చేయాలని మనం సార్ట్ చేసుకుంటాం చూసినారా, అది ఇంకా పెద్ద టాస్క్ అసలు. ఎందుకంటే ఒక్క బిజినెస్ లేదు కదా మనకి. చుట్టుపక్కల చూసినా కూడా మనకి వందల బిజినెస్లు ఉంటాయి. దాంట్లో మనకి ఏది సెట్ అవుతుంది, మనం దేనిలో సక్సెడ్ అవ్వగలుగుతాం, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అని మనం అసెస్ చేసుకుంటే దానికి అది పెద్ద టార్చర్. ఇంకా జాబ్ కంటే పెద్ద టార్చర్. యాక్చువల్లీ ఏంటి అంటే ఇప్పుడు నేను బిజినెస్ చేయాలనుకుంటున్నా అనే ఐడియా మా హస్బెండ్కి, మా చెల్లికి, మా మమ్మీ డాడీకి వీళ్ళందరికీ కన్వే చేసిన. సో అది అండ్ నియర్ వన్స్ అనుకోండి వాళ్ళకు కూడా. సో
అక్కడ నుంచి వచ్చే ఇన్‌పుట్స్ ఉంటాయి గదా! చాలా మటుకు ఇన్‌పుట్స్ ఇస్తారు ఎవరైనా. ఇది బావుంటది, అది బావుంటది అని జెప్పేసి. సో, అది తీసుకోవడం, దానిలో నుంచి మళ్ళీ సార్టింగ్ జేసుకోవడం, దానిలో ప్రోస్ అండ్ కాన్స్ ఏసుకోవడం, అస్సలు నా బ్రెయిన్ హీట్ అయిపోతుండే అసలు. అంటే ఆహ్, మనకొక వర్క్ ఉందనుకో, ఆ వర్క్ పైనే కాన్సంట్రేట్ చేస్తాం. అదే వర్క్ లేదనుకో చాలా ఎంప్టీ మైండ్స్ ఆర్ డెవిల్స్ హౌస్ అంటారు. డెవిల్స్ హౌస్ ఆ టైప్‌లో అంటారు గదా! సో, అట్లా ఎక్కువ ఆలోచించి, ఆలోచించి ఫుల్లు పిచ్చి లేసిపోతుండే నాకైతే. సో, నాకు సడెన్‌గా ప్లే స్కూల్ అనే థాట్ వచ్చింది బేసికల్లీ. సో, ఆలోచించాము. ఇదేదో బావుంది గదా! లైక్ వీఆర్ ఇంటూ దిస్ అంటే ఏంటి అంటే, మా మమ్మీ నేను ఎల్‌కేజీ ఉన్నప్పటి నుంచి షీ యూజ్డ్ టు టేక్ ట్యూషన్స్ అనమాట. సో, అట్లా నాకు ట్యూషన్స్, పిల్లలు మేనేజ్ చేయడం ఇవన్నీ చాలా ఈజీ పీజీగా అనిపిస్తుండే. ఐ అండర్‌స్టాండ్ చాలా మందికి పిల్లలు పట్టుకోవాలంటేనే చిరాకొస్తది. బట్ నాకు ఇష్టం. బేసికల్లీ నేను నా పాపనైతే ఐ కెన్ హ్యాండిల్ సింగిల్ హ్యాండెడ్‌లీ తనని నేను ఎవ్వరికీ రెస్పాన్సిబిలిటీ ఎవరికిచ్చి నేను బయటికెళ్ళడం అట్లాంటివి నేను చెయ్య. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు డూ థాట్. నాకిష్టం అనమాట. నా పాప కేర్ తీసుకోవడం అట్లాంటివన్నీ. సో, అది వై డోంట్ ఐ చూజ్ దిస్ ప్రొఫెషన్ అన్నట్టు అనిపిచ్చిండే. బికాజ్ నేను కూడా ఇంటర్ నుంచి ఐ హావ్ ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ టేకింగ్ ట్యూషన్స్, బీయింగ్ విత్ చిల్డ్రన్. ఎందుకంటే ట్యూషన్స్ తీసుకోవడం కూడా అంత ఈజీ కాదు. స్కూల్‌లో చెప్పే కంటే ట్యూషన్స్‌లో ఇంకెక్కువ రెస్పాన్సిబిలిటీ పడతది. ఎందుకంటే పేరెంట్స్ కూడా ట్యూషన్స్ వాళ్ళ పైనే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఏస్తారు. ఎందుకంటే స్కూల్స్‌లో పెద్ద హై స్కూల్స్‌లో ఎట్లుంటదంటే మనం ఏమైనా ఎళ్లి క్వెషన్ చేసినాం అనుకోండి, దే వోంట్ ఆన్సర్. మీరు చూసుకోవాలి మేడం అని చెప్పేస్తారనమాట సింపుల్‌గా. సో, పేరెంట్స్ ఏం ప్రిఫర్ చేస్తారు? పేరెంట్స్ ఆ రెస్పాన్సిబిలిటీని ట్యూటర్స్, ట్యూషన్ టీచర్స్ పైన తోసేస్తారనమాట. సో, అట్లా ఐ యూజ్డ్ టు హ్యాండిల్ సో మెనీ టైప్స్ ఆఫ్ కిడ్స్. దానివల్ల ఐ గాట్ నాకు పిల్లలతో ఉండడం అయినా, లేదంటే వాళ్ళ మెంటాలిటీ అర్థం చేసుకోవడం ఇవన్నీ కొంచెం సింపుల్‌గా అనిపిస్తుండే అనమాట. సో, ఐ వాంటెడ్ టు డూ అండ్ నాకు ఆల్రెడీ మా హస్బెండ్ అండ్ మా చెల్లి సపోర్ట్‌గా ఉన్నారు కాబట్టి ఐ వాంటెడ్ టు డూ దిస్ అనమాట. సో, అట్లా ప్లే స్కూల్ అనేది సెలెక్టెడ్ అనమాట. సో, బిగ్ 4 నుంచి వదిలేసి వచ్చి ప్లే స్కూల్ స్టార్ట్ చేయడం ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఎందుకంటే బిగ్ 4 వదిలేయడం అంటే ఇట్ వాస్ లైక్ నాకు చాలా ట్రామాటైజ్ అయిపోయా. నాకు అస్సలు ఐ డోంట్ వాంట్ టు లీవ్ అనమాట. నాకు వదిలేయాలని లేదు. బికాజ్ ఇట్ వాస్ మై కంఫర్టబుల్ జాబ్. నేను అస్సలు షిఫ్ట్ కొడదామని కూడా ఆలోచించలేదు. సో, అట్లాంటిది వదిలేసినా అనమాట. సో, అట్లా ఆహ్, ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు ఎట్లనో అనిపిస్తుంది. బట్ థింగ్స్ హ్యాపెన్ అండ్ వి మూవ్ ఆన్ అంతే. సో, అట్లా స్టార్ట్ చేసినాం. అట్లా అనుకుండే అనమాట. సో, ఫస్ట్ ఐ వాంటెడ్ టు గో విత్ దిస్ ఓన్ బ్రాండ్ లాగానే స్టార్ట్ చేద్దాం అనుకుండే. సో, మేము యాక్చువల్లీ అక్టోబర్‌లో అనుకుండే అనమాట. లాస్ట్ ఇయర్ మేలో ఐ హావ్ అయిపోయింది నాది జాబ్. నోటీస్ పీరియడ్ సర్వ్ చేసేసిన మే వరకు. సో, తర్వాత అక్టోబర్‌లో డిసైడెడ్ టు స్టార్ట్ అ ప్లే స్కూల్. సో, అక్టోబర్ నుంచి ఐ వాంటెడ్ టు స్టార్ట్ మై ఓన్ బ్రాండ్. నా ఓన్ బ్రాండే చేద్దాము అన్నట్టు ఉండే అనమాట. సో, అందుకని నేను అందరిని కనుక్కున్నా, అందరిని అడిగా. నేను చుట్టుపక్కల తిరిగి ఐ ఆల్సో సా సమ్ స్కూల్స్ ఎట్లున్నాయి. గ్రౌండ్ వర్క్ చేస్తాం కదా బేసికల్లీ. సో, ఎట్లున్నాయి స్కూల్స్ అవన్నీ చూసినామనమాట. సో, ఐ డెంట్ ఫైండ్ ఎనీ ఇది తోపులాగా ఉంది అన్నట్టు. అన్నిట్లో ఏదో ఒక చిన్న చిన్న లూప్ హోల్స్ లాగా ఉంటాయి కదా! కొన్నైతే లూప్ హోల్స్ పెద్ద బొక్కనే ఉంది దానికి. సో, అట్లాంటి స్కూల్స్ కూడా ఉన్నాయి. సో, ఆ స్కూల్స్‌లో కూడా పిల్లలు వెళ్తున్నారు. వై సో మచ్ కాంప్రమైజింగ్ ఈస్ హ్యాపెనింగ్ అన్నట్టు అనిపించింది నాకు. సో, బేసిక్ నెసెసిటీస్ ఏంటి అంటే ప్లే స్కూల్‌కి మంచి వెంటిలేషన్ ఉండాలి. పిల్లలకి ఆడడానికి ప్లేస్ ఉండాలి. అండ్ ఆల్సో యూ నో మనకే కొంచెం ఏమంటారు పీస్‌ఫుల్‌గా అనిపియాలి ఆ ప్లేస్ చూడగానే. ఈ గాడి కలర్స్ ఏసేసి గ్రీన్ కలర్, బ్లూ కలర్, డార్క్ కలర్స్, లైట్ గ్రీన్ కాదది. ప్యారెట్ గ్రీన్ కలర్ మొత్తం ఏసేసి దానిపైన బొమ్మలేసి నాకు అస్సలు నచ్చకపోతుండే చూసినప్పుడు. ఓన్లీ ఒకటో, రెండో స్కూల్స్ ఉండే. అది కూడా మంచి రెప్యూటెడ్ స్కూల్స్ అనుకోండి. అవి తప్ప నాకు ఇంకేం కనిపించలేదనమాట. మంచి ఎన్విరాన్మెంట్ ఉన్న స్కూల్స్. వాటిలలో కూడా కొంచెం వేరే ఇప్పుడు నేను రెప్యూటెడ్ అన్నా కదా! వాటిలలో కూడా కనిపించినాయి నాకు కొన్ని లూప్ హోల్స్. సో, ఐ వాంటెడ్ టు మేక్ ష్యూర్ దట్ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఆల్ దిస్ అనమాట. సో, గ్రౌండ్ వర్క్ బేసిక్ థింగే అది. సో, అందుకని నేను ఆల్ ప్రిపేర్డ్ ఉండే ఓన్ దానికెళ్దామని. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ జాన్ ఆర్ ఫెబ్‌లో ఐ గాట్ టు నో దట్ ఖచ్చితంగా పర్మిషన్స్ ఇవన్నీ, లైసెన్స్ ఇవన్నీ తీసుకోవాలంట. ఇంతకుముందు ఏంటి అంటే ప్లే స్కూల్స్‌కి లైసెన్స్ గానీ ఇట్లాంటివి ఏం అవసరం లేకుండే అనమాట. సో, ఇప్పుడేంటి అంటే తీసుకోవాలి ఖచ్చితంగా అన్నట్టు స్ట్రిక్ట్ చేసిన రూల్స్ అని చెప్పారనమాట. సో, సడెన్‌గా నేను ఏప్రిల్‌లో ఓపెనింగ్ అనుకున్నాను. ఏప్రిల్, మార్చ్‌లో ఓపెనింగ్ అనుకున్నాము. సడెన్‌గా ఇట్లా అయిందేంటి అని క్వెషన్ మార్క్ డైలమాలో పడిపోయాననమాట. సో, నాకక్కడి నుంచి బయటపడే ఒకటే ఒక స్కోప్ ఏం కనిపించిందంటే ఫ్రాంచైజ్ తీసుకోవడం. సో, ఫ్రాంచైజ్ తీసుకుంటే వి డోంట్ నీడ్ ఆల్ దట్ ఆ జంజట్ అంటూ ఉండదు. బేసికల్లీ మనం ప్రశాంతంగా ఉండి మనం చేసుకోవచ్చు అన్నట్టు అనుకున్నా అనమాట. సో, ఫ్రాంచైజ్ ఫీ కట్టాలి బేసికల్లీ. సో, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎక్స్‌పెన్స్. అండ్ ఆల్సో నేను చెప్తా ఫర్దర్‌లో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. లూప్ హోల్స్ అంటే డిసడ్వాంటేజెస్ అండి. సో, అడ్వాంటేజెస్ ఉంటాయి మనకి ఫ్రాంచైజ్ తీసుకోవడంలో. అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి అనుకోండి. కానీ డిసడ్వాంటేజెసే మేజర్‌గా కనిపిస్తున్నాయి నాకైతే. బికాజ్ ఐ యామ్ ఇన్ దిస్ నాకు కనిపిస్తున్నాయి అంతే. సో, ఐ వాంటెడ్ టు ఇవి కూడా షేర్
చేస్తాను నేను ఫర్దర్ వీడియోస్‌లో. సో, అట్లా అనమాట. సో, అట్లా చూస్తున్నప్పుడు నాకు వావ్ కిడ్స్ వాళ్ళతో మాట్లాడాను. కాంటాక్ట్ అయ్యాను. చాలా చాలా కాంటాక్ట్ అయ్యా. చాలా మాట్లాడా చాలా వాళ్ళతో. సో, డైరెక్ట్ కలిసి మాట్లాడాను అవన్నీ అయ్యాయి గానీ, ఐ ఐ వాంటెడ్ టు ట్రస్ట్ దెమ్. నాకు కొంచెం ట్రస్ట్ అనేది బిల్డ్ అయింది వావ్ కిడ్స్ వాళ్ళతోని. ఎందుకంటే దేర్ వే ఆఫ్ రిసీవింగ్ గాని, లేదంటే వాళ్ళ ఎక్స్‌ప్లనేషన్ గాని, వాళ్ళ నాలెడ్జ్ గాని, వాళ్ళు అది నాకు నచ్చింది బేసికల్లీ. దే టోల్డ్ దట్ వి విల్ బి దేర్. మేము ఈ ప్రాపర్ కరిక్యులమ్ ఇవ్వగలుగుతాం అనేది నాకు కనిపించింది ఆ కాన్ఫిడెన్స్. బికాస్ పిల్లలకి కరిక్యులమే ఇంపార్టెంట్ కాబట్టి వి చాస్ దిస్ వావ్ కిడ్స్ అనమాట. సో, ఇట్లా స్టార్ట్ అయింది యాక్చువల్లీ మా జర్నీ ఫ్రమ్ బిగ్ 4 టు ప్లే స్కూల్. సో, హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ ఫర్దర్‌గా కూడా ఇంకా స్కూల్ రిలేటెడ్ అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ రిలేటెడ్ వ్లాగ్స్ వస్తాయి. కీప్ వాచింగ్ అండ్ థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై.